చేస్తుంటున్నా. నాలుగు సువార్తలు ఉన్నాయి కనుక మత్తయి, మార్కు, లూకా, యోహాను. చివరి సువార్తలు మనం ఉన్నాం. మొదటి అధ్యాయం ధ్యానించడానికి దేవుడు కృప చూపినాడు. ఈ భాగ్యాన్ని బట్టి దేవుడికి మనం కృతజ్ఞుడై ఉన్నాం. సో 4 సువార్తలు ఉన్నాయి కనుక 3 సువార్తలు అయిపోయి 4వ సువార్తలో యోహాను గారు 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి యోహాను గారు రాస్తున్నటువంటి ఈ యొక్క సువార్త. నలుగురు ఈ సువార్తలు రాసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో రాస్తుంటారు. నలుగురు మాత్రమే రాసినారు సువార్త, దేవుని యొక్క పరిచర్య, దేవుని గురించి. సో ఈ నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో రాస్తూ వస్తుంటారు. వారికి ఇచ్చిన తరుణాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఆలోచన బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మను బట్టి. సో ఈ నలుగురు రాస్తున్నప్పుడు మత్తయి గారు, ఇప్పుడు ఈ నలుగురు ఎట్లా రాస్తున్నారంటే, యేసు ప్రభు ఉన్నారు అనుకోండి, మధ్యలో నలుగురు 4 వైపులా ఉన్నారు. వెనుక వైపు ఉన్న వాళ్ళకి ముందు వైపు కనపడదు, లెఫ్ట్ రైట్ కనిపిస్తుంది కొంత వారికి. రైట్ సైడ్ ఉన్న వారికి ముందు వెనకాల కొంచెం కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. అట్లా 4 రకాలుగా చూసినప్పుడు ఒక కోణం మనకు కనిపించదు. సో 4 సువార్తలలో కూడా ప్రభువుని గురించి అక్కడక్కడ వచ్చినయే వస్తుంటాయి. ఆయన చేసిన పరిచర్య కానీ, ఆయన చేసిన సూచక క్రియలు కానీ, ఆయన చేసిన అద్భుతములు కానీ మత్తయిలో, మార్కులో, లూకాలో, యోహానులో కొన్ని అక్కడక్కడ చూస్తుంటాం. కానీ అన్ని సేమ్ రావు. వాళ్ళు ఏదైతే పర్టికులర్గా ఫోకస్ చేసి చూస్తున్నారో వాళ్ళ వైపు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ పరిచయం చేస్తారు. అందరికీ కనిపించే భాగాన్ని అందరూ సమానంగా రాసుకుంటూ వెళ్తారు. అదే కోణంలో మత్తయి గారు ఎక్కడి నుంచి మొదలు పెట్టినారంటే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి నుంచి మొదలు పెట్టినారు. ఎవరు? మత్తయి గారు. ఎక్కడి నుంచి? అబ్రహాం నుంచి. అయితే మత్తయి గారు ఏమని పరిచయం చేస్తున్నాడు అంటే, ఆయన యూదులకు రాజు, యూదా గోత్రం నుంచి వచ్చిన సింహం, ఆయన రాజుగా ఉన్నాడు, మన మధ్యలోకి రాజుగా వస్తున్నాడు. ఆయన అద్భుతములు కానీ, ఆయన ప్రసంగం కానీ ఎంత అద్భుతంగా ఉందో మత్తయి గారు అబ్రహాం నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాడు. ఆయన గురించి వర్ణిస్తూ యేసుక్రీస్తు వంశాల వరకు తీసుకొచ్చినాడు. అదే మార్కు గారు ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, యేసుక్రీస్తు సువార్త ఆరంభం నుంచి స్టార్ట్ చేస్తారు. యేసుక్రీస్తు సువార్త ఆరంభం నుంచి స్టార్ట్ చేస్తాడు, ఆయన మనుష్య కుమారుడు వస్తున్నాడని. అదే లూకా గారు ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, కాస్త ముందుకు వెళ్తాడు, ఆదాము నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తాడు, ఆయన మనుష్య కుమారుడు వస్తున్నాడని ఆయన పరిచయం చేస్తాడు. అంటే ఒక్కొక్కరు ఆయన సువార్త, ఇప్పుడు మార్కు సువార్త ఆయన క్రీస్తు ఆరంభం సువార్త ఎట్లుంది అనేది, ఎన్ని మేలు చేసినాడు, ఎన్ని అద్భుతములు చేసినాడు, ఎన్ని ప్రసంగాలు చేసినాడు అనేది వివరించుకుంటూ వస్తాడు. సేమ్ లూకా గారు ఆదాము నుంచి తీసుకుంటూ వస్తారు. అదే యోహాను గారు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారంటే, తండ్రి అయిన దేవుడు ఆదాము నుంచే కాదు, పూర్వము ఏమి సృష్టింపబడక ముందు యేసు ప్రభు తండ్రి అయిన యెహోవా దగ్గర ఉన్నాడు, అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. అంటే యోహాను గారు ఎంత గొప్ప ఆలోచన గలవాడు, ఎంత దేవుడు ఇచ్చిన ధన్యత, ఆయన ఆత్మ ఎంతలా ప్రేరేపిస్తుంది అనేది మనం యోహాను గారిని చూడొచ్చు. యోహాను గారు ఎంత, ఇక్కడ మనం చూసుకుంటే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడంటే, 12 మందిలో శిష్యులైనా ఒక్కడిగా దగ్గరికి అయినాడు యోహాను గారు. అంతేకాదు పేతురు, యాకోబు, యోహానులు వీళ్ళు ముగ్గురు యేసు ప్రభు ప్రార్థనకు వెళ్తున్నప్పుడు ఆ 12 మంది శిష్యుల్ని ఈ ముగ్గురిని ప్రత్యేకంగా తీసుకెళ్తాడు. అందులో పాలి భాగస్థుడై ఉన్నాడు యోహాను గారు. ఇంకా దేవునికి దగ్గరగా ఉన్నాడు యోహాను గారు. దేవుని ఆనుకునే ఉన్నాడు, దేవుని హృదయం తెలుసుకునే ఉన్నాడు, దేవుని మనసు ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన ఆలోచన తగ్గట్టు, ఆయన ప్రేమకు తగ్గట్టు ప్రతిగా ప్రేమను ఇస్తా ఉన్నాడు. అందును బట్టి యోహాను గారు దగ్గరికి పోయినారు. సో అందును బట్టి యోహాను గారు యేసు ప్రభుని ఎక్కడి నుంచి చూసినాడంటే, మరీ దగ్గర నుంచి చూసినాడు. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టినాడంటే, ముందు నుంచి తండ్రి అయిన దేవుడైన యెహోవా దగ్గర నుంచి యేసు ప్రభు మన మధ్యలోకి వచ్చినాడు అనేది కానుంచి మొదలు పెట్టినాడంటే, చూడండి, మత్తయి గారు అబ్రహాం నుంచి మొదలు పెట్టినాడు, ఆయనతో ఉన్నాడు యేసు ప్రభుతోటి, కానీ అక్కడి నుంచి మొదలు పెట్టినాడు. మార్కు గారు ఆరంభం. ఈ మత్తయి గారు ఒకడైన శిష్యులలో ఒకడైన మత్తయి, కానీ మార్కు మన శిష్యులలో ఒకరైన వారు కాదు, లూకా ఒకరైన వారు కాదు. వీళ్ళిద్దరు ఎవరు ఆయన శిష్యులుగా ఉన్నవారంటే మత్తయిను, యోహానును మాత్రమే.
ఈ లూకా గారు, మార్కు గారు శిష్యులలో ఒకరైన వారు కాదు. మత్తయి గారు ఎక్కడి నుంచి? అబ్రాహాం నుంచి మొదలు పెట్టారు. అంటే అక్కడి నుంచి ఆయన ఎంత మాత్రం చూసినాడో, ఎంత దగ్గరగా ఉన్నాడో అది అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చినాడు. ఈయన మొదటి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చినాడు కాబట్టి యోహాన్ గారు ఇంకా ఎంత దగ్గర ఉండి చూసినాడు అనేది మనం ఇక్కడ ఆయన గురించి గొప్ప అద్భుతమైన ఒక మాటలు వర్ణించడంలో కానీ, ఒక కోణంలో ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఈ శిష్యుడైన యోహాను ఎంత దేవునికి దగ్గరగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. యోహాను గారు చివరికి ఆయన చివరికి ముసలితనం వరకే కూడా బ్రతికినట్టుగా చూసిన ఎన్నో హింసలు, రోమ ప్రభుత్వం ఎన్నో హింసలు, ఎన్నో చిత్రహింసలు, ఆయిల్లో పడేసి వేడి ఎన్ని కాలుతున్న వెట్లలో వేసినా కానీ చావకుండా దేవుడు కాపాడుకున్నాడు. ఆయనను ఇంకా వాడుకుందామని ఎక్కడి వరకు అంటే ప్రకటన రాసేంత వరకే అని దేవుడు వాడుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. ఆయన ద్వారానే ప్రకటన వచ్చింది, ప్రకటన ఆయన రాసినాడు. సో యోహాను సువార్త ఆయన రాసిందే. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను పత్రికలు ఆయననే, ప్రకటన ఆయన రాసిందే. సో ఈ విధంగా ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మొదలు పెడుతున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు ఏదైతే మనకి ఇవన్నీ దేవుడు కలుగజేసినాడో అంతకంటే ముందే అక్కడ ప్రభు ఉన్నాడు అని మొదలు పెడుతున్నాడు యోహాన్ గారు. ఎంత సన్నిహితంగా ఉండొచ్చు అంటారు, ఎంత ఆయనతో ఆ బంధాన్ని పెంచుకున్నాడు అంటారు. సో ఆ విధంగా మొదలు పెడుతూ వాక్యము దేవుడై ఉన్నాడు. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించును. ఆయనే ఈ యేసుక్రీస్తు, ఆయనే ఈ ప్రభు మన మధ్యలో సంచరించిన వాడు. ఈ వాక్యము శరీరధారిగా, మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ పోయినా ఈ యోహాను సువార్త పూర్వంలో కాదు ఇప్పటికీ ఎక్కడైనా సువార్త మనం ప్రకటిస్తున్నామంటే యోహాను సువార్తనే ముందు ప్రింట్ ఇస్తుంటారు. గాస్పల్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు సువార్త మనం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు యోహాను సువార్త ప్రత్యేకంగా ఒక బుక్లెట్ ఉంటుంది, అది అందరికి అందజేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, మొదటి అధ్యాయం కాబట్టి మనం కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకుందాం. ఈ 4 రకాల ఈ నలుగురు రాసిన విధానం సువార్త మంచి వార్త. ఈ వార్త ఇప్పుడు మనం జనరల్ కూడా చూస్తాం. న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, 4 దిక్కుల నుంచి వచ్చిందే వార్త, అంతే కదా. సేమ్ నలుగురి రాసినారు కదా. సో నలుగురు అంటే 4 కోణంలో ఫుల్గా కనిపిస్తుంది, ఫుల్గా అర్థమవుతుంది, 4 మూలల నుంచి. సో అట్లా ఫుల్గా అర్థమైపోతుంది, ఇంకా ఇక్కడ గ్యాప్ అనేది ఉండదు. సో ఆ విధంగా ఇట్లా రాసినట్టు ఈ యోహాను గారు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయనే అక్కడున్న ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. సో ఆయన మన మధ్యలోకి వచ్చినాడు. ఆయన క్రీస్తు అక్కడ ఉన్నాడు, దగ్గర తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి మన మధ్యలోకి వచ్చినాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన వెలుగుగా తిరుగుతున్నాడు, వెలుగుగా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు. అనేక అద్భుతములు యోహాను గారు వర్ణిస్తారు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు దేవుడు ఒక్కరే, దేవుని దగ్గర ఉన్నవారే. మనం ఎట్లా అనేది ఒక దైవ సేవకుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అసలు చాలా మర్చిపోలేదు. ఎగ్జాంపుల్ బాగుంది, నాకు నచ్చింది. ఏంటంటే ఒక పెన్ ఉంది, పెన్ను ఒకటే, దాంట్లో రిఫిల్స్ ఉంటాయి కదా, రెడ్, బ్లూ, బ్లాక్, పింక్, డిఫరెంట్ ఉంటాయి. ఆ పెన్నులో ఒకటే పెన్ను పట్టి రాయాలంటే ఆ కలంను మాత్రమే పట్టాలి, రిఫిల్ మనం పట్టుకోలేము, వేరుగా అది రాయలేము మనం. ఆ పెన్నును రాసేటప్పుడు ఆ పెన్నునే పట్టాలి, దాంట్లో ఉన్నది ఏదో అది మాత్రమే వాడుకోవాలి. బ్లూ కావాలా బ్లూ వాడుకో, రెడ్ కావాలా రెడ్ వాడుకో, కానీ గ్రీన్ వాడుకోవాలా గ్రీన్ వాడుకో. కానీ పెన్ను ఒక్కటే కాదంటారా? పెన్ను ఒక్కటే. తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒక్కరే అక్కడ ఉన్నది. కానీ ఒక్కొక్క సందర్భాల్లో దేవుడు ఆ విధంగా మన మధ్యలోకి రావడం, పరిశుద్ధాత్మగా మనతో సావాసం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చినాడంటే యెషయాలో చెప్పినట్టుగా యెషయా 48:16 ఒకసారి చూద్దాం. యెషయా 48:16 రహస్యంగా మాట్లాడిన వాడిని కానీ ఓకే అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను,
ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇది చూడండి, అది అంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడేవాడును కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు, పూర్వమే ఉన్నారు. ఏం చేస్తున్నా కానీ ముగ్గురికి తెలుసు, ఏమి చేస్తున్నా అక్కడ వీళ్ళ ముగ్గురికి తెలుసు. ఇప్పుడు ఏమని వస్తుంది, ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు ఇక్కడికి నన్ను పంపెను. సో అదే ఆయన ఎట్లా వచ్చినాడు మన మధ్యలోకి అంటే, అదే యోహాను సువార్త. వాక్యమై అప్పుడు ఉన్నాడు, పలికింది. ఇంకా కింది చూస్తే అంతే కంటిన్యూ చూద్దాం. మొదటి అధ్యాయం 2వ వచనం. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇది స్పష్టంగా క్లియర్ చేస్తున్నాడు. నేనున్నాను అక్కడ, నా మూలంగానే జరిగినాయి, నేను లేకుండా ఏమి కలగలేదు. మీరు రాలేదు, మనుషులు ఈ భూమి ఆకాశంలో సృజించబడలేదు, పక్షులు, జంతువులు, సముద్రాలు ఇవన్నీ ఏవి కలగలేవు. నేను అక్కడ ఉన్నాను, నా మూలంగానే జరిగినాయి. అప్పుడు ఏదైతే మాట ద్వారా ఇవన్నీ జరిగినాయో, ఆ యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము నేనే, ఆ మాటను నేనే. ఆ వాక్యమును ఇప్పుడు మీ మధ్యలోకి రావడానికి శరీరధారిగా మీ మధ్యలోకి వచ్చినాను అని దేవుడు యోహాను గారు వివరిస్తూ వస్తున్నారు. ఈయన శరీరధారిగా మన మధ్యలోకి వచ్చినాడు. ఇక్కడ ఇద్దరిని చూసుకుందాం. ఇద్దరు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు అంటే, ఇంతవరకు మనము శిష్యుడైన యోహాను గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ శిష్యుడైన యోహాను వేరు, బాప్తిసం ఇచ్చి యోహాను వేరు. శిష్యుడైన యోహాను గారు అయిపోయింది, ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మనం వెళ్తున్నాం. సో ఇద్దరు ఎవరు వచ్చినారంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుంచి వచ్చినాడు. అదే తండ్రి దగ్గర నుంచి మనుష్య కుమారుడిగా, దేవుని యొక్క కుమారుడిగా యేసుక్రీస్తు లోకానికి వస్తే, బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మనుషుడిగా వచ్చినాడు. అదే కిందికి చూస్తే 6వ వచనము చూడండి. ఒక పాయింట్ ఇక్కడే ఆలోచన చేయండి. దేవుని యొద్ద నుండి పంపబడినట్టు చూడండి. ఇక్కడ దేవుని యొద్ద నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని యొద్ద నుండే ఈ యోహాను గారు వచ్చినారు, ఆయననే పంపినాడు. మనం ఆలోచన చేయాల్సింది మనం ధ్యానించుకుంటున్నాం. మనం ఏదైతే మనం ఈ ధ్యాన సువార్త కాబట్టి ధ్యానిస్తున్నాం. దేవుని యొద్ద నుంచి పంపబడినారు. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను గారిని పంపినారు. తండ్రి అయిన ప్రభువకు యెహోవాను ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరిని పంపినారు? ఇద్దరు వచ్చినారు. ఒకరు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడుగా, దేవుడుగా మన మధ్యలోకి వచ్చినాడు దేవుడు. అలాగే మనుష్యుడు కూడా ఈ లోకానికి వచ్చినాడు. బాప్తిసం ఇచ్చి యోహాను మనుష్యుడిగా వచ్చినాడు. అందుకే యోహాను గారు ఎట్లా పరిచయం చేసినాడంటే, ఆయన వంశావళి, ఈయన సువార్తలో వంశావళి లేదు, ఈయన సువార్తలో ప్రసంగం లేదు, సూచక క్రియలు మాత్రమే రాస్తాడు. ఈయన సువార్తలో అందుకే ఈయన దేవుడు అని పరిచయం చేస్తున్నాడు. ఎవరు? యోహాను గారు. యోహాను గారు శిష్యుడైన యోహాను దేవుడు అని పరిచయం చేస్తున్నాడు. సో ఈ దేవుడు మన మధ్యలోకి వచ్చినప్పుడు యోహాను గారు పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన పని ఏంది అనే దాన్ని ఎవరి ద్వారా జరగాలంటే, ఈ దేవుని యొద్ద నుండి వచ్చిన మనుషుల ద్వారా జరగాలి. ఆయనే బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క చరిత్ర, మనం బాప్తిసం ఇచ్చి యోహాను గారి చరిత్ర మనకు అందరికీ తెలిసిందే. వృద్ధులై ఉన్నారు వాళ్ళు. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. సో అక్కడ యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అబ్రాహాము నీతిమంతుడిగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎక్కడి నుంచి తరం నుంచి దేవుడు మార్క్ చేసినాడు అంటారు? ఆదాము మొదలు కదా.
నేను ఆదాము దేవుడను, నోవాహు దేవుడను అదే. అనలేదు కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దినం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడి నుంచే కన్సిడర్ చేసినాడు. మరి మొదటైతే ఆదాము ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, అంతే కదా. మరి ఎందుకన్నాడు అంటారు అంటే నీతిగా బ్రతికిన ఆ యొక్క మనుషులను చివరి వరకు అంటే ఏమంటారు ఆ ముసలితనం వరకు నీతిగా ఎట్లా ఉన్నారనేది మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే అబ్రహాం గారు యంగుగా ఉన్నప్పుడే దేవుని దగ్గర మొరపెట్టినాడు, అయ్యా నాకు ఒక కుమారుడు కావాలి అని, నాకు సంతానం కావాలి అని. కాదంటారా? ఎవరి కాలం నుంచి అంటే 75 సంవత్సరాల అక్కడి నుంచి 100 సంవత్సరాల వరకు, అంటే ఆల్మోస్ట్ ఇక దేవుడు అంటే ఆ నీతిగా ఉండబట్టికే కదా మనం 75 ఇయర్స్ కూడా మనం దేవుడిని అడగడానికి ఆస్కారం ఉంది. అంతే అంటారా? ఎక్కడైనా పొరపాటు చేస్తే మనకి ఏ ఆస్కారం ఉండదు. అంటే నీతిగా బ్రతుకుతూ చివరి వరకు వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినాడు నీతిని బట్టి. అట్లాగే అక్కడ ఇస్సాకుని ఇచ్చినప్పుడు ఇక్కడ జకరియా, ఎలిజబెత్ ఎట్లా ఉన్నారంటే నీతిగా ఉన్నారంట. ఆ నీతిగా ఎట్లా ఉన్నారు? దేవునిలో యాజకత్వం చేస్తూ, దేవుని రాత్రింపగలు ధ్యానిస్తూ, ఆయన సన్నిధిలో గడుపుతూ వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కదా. మరి జకరియా ఎప్పుడు నాకు సంతానం కావాలని అడిగి ఉండొచ్చు అంటారు. ఇప్పుడు పెళ్ళైనాక ఒక 6 నెలలకే మీకు ఇంకా అంటే ఏమి ఏమంటారు ప్రేమ ఏమంటారు సందేశం లేదా, ఏమి స్వీట్ లేదా, న్యూస్ లేదా, ఇవన్నీ అంటుంటారు కదా. శుభవార్త లేదా, విశేషం లేదా. అంటే జకరియా కూడా ఏ కాలం నుంచి అడిగి ఉండొచ్చు దేవుణ్ణి? యవ్వన కాలంలోనే అడిగి ఉండొచ్చు. అది ఆపుతూ చివరికి వృద్ధులైన తర్వాత అలా నీతిని బట్టి అక్కడ మనుషుల్ని పంపినడు వాళ్ళ ద్వారా. వాళ్ళు ఎవరంటే మరియ యొక్క బంధువులు. అయితే ఈ ఎలిజబెత్ గర్భంతో ఉన్నప్పుడు గాబ్రియేలు దూత వచ్చి నీకు కుమారుడు అనుగ్రహింపబడతానని గాబ్రియేలుతో మాట్లాడిన తర్వాత 5 మాసాలు అయిపోయిన 6వ మాసంలో మరియ దగ్గర గాబ్రియేలు దూత ప్రత్యక్షమై అక్కడ చెప్తుంది ఏమని, నీ ఎలిజబెత్ కూడా అక్కడ దేవుడు కుమారుడు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పినప్పుడు మరియ గబగబ పరిగెత్తుకుంటూ 1వ అధ్యాయము 39వ వచనంలో లూకాసు వార్త, ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ వందనం చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందవచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినాడు. ఎందుకు? పరిశుద్ధాత్మతో నిండిన వాడు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను కనుక ఆ వెలుగు వచ్చింది, ఆ స్వరము అక్కడ నుంచి చూస్తుంది. దేవుడు పిండంగా ఉన్నప్పుడే మనం చూస్తున్నాడని దావీదు గారు ఎన్నో విధాలుగా అద్భుతంగా వివరించినాడు. సో పిండంగా ఉన్నప్పుడు ఆయన చూసినప్పుడు గంతులు వేసినాడంట ఎలిజబెత్ గర్భంలోనే. ఎవరు? యేసుప్రభు అక్కడికి వచ్చినాడు, వెంబడే గంతులు వేసినారు బాప్తిసం ఇచ్చి యోహాను. ఆయన పని ఏంటంటే ఆయన మార్గాన్ని సరళము చేయడము, ఆయన మార్గాన్ని సరళం చేస్తూ ఆయనకు దారి పొడుగున అంటే వెళ్ళడానికి ఆయన ముందే ఏమున్నా అక్కడ ఏమంటారు కట్టెలున్నా లేకపోతే చెదలున్నా లేకపోతే ఏమంటారు కంపలున్నా ఏదున్నా ఆ దారిని సరళం చేయడానికి. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే జెడ్ సెక్యూరిటీ ఎట్లా ఉంటారు అన్ని చూస్తారు, ప్రతిదీ చూస్తారు. ఏది ఇప్పుడు ఏ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే ఆ మార్గంలో ఏ వెహికల్ వెళ్ళొద్దు, స్టాప్ చేస్తారు. ఎక్కడ ఏది కూడా అబ్జెక్షన్ జరగవద్దు, స్టాప్ చేస్తారు. ఆ విధంగా ఈయన వచ్చి ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారి పని ఏంటంటే ఈ 400 సంవత్సరాల గ్యాప్ పాత నిబంధనకును ఈ కొత్త నిబంధనకును మలాకి లాస్ట్ అధ్యాయము లాస్ట్ వచనంలో పిల్లల హృదయం తనుల తట్టును, తనుల హృదయం పిల్లల తట్టుకును తిప్పును అనే ఒక మనుషుడు ఏలియను పంపిస్తారని దేవుడు చెప్పిన మాట నుంచి ఈ 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారు ప్రత్యక్షమయ్యి సర్వ జనాంగమా, యవ్వనమా, మనుషుల, స్త్రీలేమి పురుషులేమి అందరూ వినండి, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది, మన మధ్యలోకి దేవుడు వచ్చినాడు, మారు మనసు పొందండి, మనకు పరలోకం ఉన్నది, చీకటి కాలం ముగిసిపోయింది, మనం ఇక్కడి శాశ్వతమైనది కాదు, మనం పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే మారు మనసు మీరు పొందాలి, దేవుడు మన మధ్యలోకి వస్తున్నాడు, ఆయన పరిశుద్ధ ఆత్మ మన మధ్యలో సంచరిస్తుంది. ఎన్నో రోషంగా పౌరుషంగా ఆయన ఒక అరణ్యంలో కేక వేస్తున్నాడు. ఆ కేక ఎక్కడి నుంచి వచ్చిందంటే యెషయా ప్రవక్త చెప్పినాడు అని ఇక్కడ ఎవరు
ఒకటో అధ్యాయం 23వ వచనంలో యోహాను సువార్త 1:23 అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం. అదే యెషయా 43లో యెషయా 43 ఏమని చెప్పినాడు అంటే ఇక్కడ యెషయా ద్వారా యెహోవాను నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించువాడను. నీవు నా ప్రాణరక్షకుడు ఖాయముగా ఐగుప్తుని ఆలకించుడి అడవిలో ఒకడు యెషయా 43వ వచనం. ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఇక్కడ చెప్పిన మాట ప్రవచనము, ఈ లేఖనము ఇక్కడ నెరవేరాలంటే ఈ బాప్తిసమిచ్చి యోహాను రావాలి. ఆయనే ఈ కేక, ఆయనే ఈ శబ్దము. ఇదే నేను దేవునికి మార్గము సరళం చేస్తున్నాను, నా పని ఇదే. ఆయన యొక్క ఫుడ్ మనందరికీ తెలిసిందే, పెడతారు అడిగితేనే. మనుషులకు అంటే వ్యతిరేకంగా కనిపిస్తాడు మనకి. అంటే మనుషులందరూ ఎంతో ఆయన రక్షణ కవచం అంటే డ్రెస్ కూడా ఆయన డిఫరెంట్గా ఉంటుంది, అంతే కదా. సో ఆయన అరణ్యంలో ఈ కేక వేస్తూ అందరినీ పిలుస్తా ఉన్నాడు, సమాజంలో బోధిస్తున్నాడు, సమాజం అందరికీ గద్దిస్తున్నాడు. సర్వ సంతానమా, ఎంతకాలం మీరు ఇంకా అజ్ఞాతంలో ఉంటారు? దేవుని తెలుసుకోరా? దేవుని మార్గం మీకు వద్దా? సత్యం ఏదో వద్దా? దేవునిలో మీరు బ్రతకాలని లేదా? ఎన్నో గద్దింపు మాటలతో, ఎన్నో హెచ్చరింపు మాటలతో ఆ యోహాను గారు గద్దిస్తూ వస్తున్నారు. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చింది, ఈ యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు, ఈ వెలుగును గూర్చిన సాక్ష్యం నేను ఇస్తాను. ఎవరు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను? వెలుగు కాదు. నేను చెప్తున్నాడు, నేను వెలుగు కాదు, యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తే వెలుగై ఉన్నాడు. ఆయనను గూర్చి నేను సాక్ష్యం ఇచ్చడానికి ఈ వెలుగు గురించి ప్రకటిస్తున్నానని బాప్తిసం ఇచ్చి యోహాను గారు బోధ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏ విధంగా పనిచేస్తున్నారంటారు? అలనాడు అప్పట్లో, ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, ఇప్పుడు అందరి మొబైలే. అప్పుడు కూడా అలారం ఏదేమంటారు, వాచ్ కూడా చిన్న చిన్న పెట్టుకునేటి అలారం కంటే వాచ్ కంటే ముందు, మొబైల్ కంటే ముందు మన పెద్దవాళ్ళు వాళ్ళు పొద్దున వేకుమనే లేవాలి అంటే ఎట్లా లేసేవారు? కోడి కూతతోటే లేసేవారు. కోడి కూసిందంటే ఎంత అవుతుంది టైము? 4. ఎందర కడ 4, అంతే కదా. 4, 3:30, 4 అంటే అట్లా ఒక టైం పెట్టేవాళ్ళు, అంతే కదా. వేకువజామున, తెల్లవారుజామున కోడి కూసిందంటే అలర్ట్, ఎస్ తెల్లవారుతుంది, మనం లేగాలి, మనం సిద్ధపడాలి, అంతే కదా. అలనాడు కోడి కూతతో లేసేవారు. సో ఈ రోజుల్లో ఎట్లా లేస్తున్నారంటారు? అలారం పెట్టుకొని అలారం 2-3 సార్లు స్టాప్ చేసి, నేను అంతే స్టాప్ చేసి పెడతా, మళ్ళీ తర్వాత లేస్తా. సేమ్ అట్లాగే అలనాడు ఏ విధంగా సిద్ధపడినారో మనుషులు మనం అందరం చూస్తాం. కోడి కూతతోటే లేచి తెల్లవారుతుంది, మనం సిద్ధపడాలి, మన ప్రయాణం వెళ్ళాలి, లేదా మన పనిలోకి వెళ్ళాలి అని సిద్ధపడినట్టుగా ఈ కోడి కూతలాగా యోహాను గారు ముందే సిద్ధపరుస్తున్నాడు. ఎవరిని? భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి. మీకు రక్షణ ఎక్కడ లేదు, మీరు చీకటిలో అగాధంలో బ్రతుకుతున్నారు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన దగ్గరికి మీరు వస్తే, ఆ వెలుగు మీ జీవితంలోకి ప్రవేశిస్తే, మీరు రక్షణ పొందుకున్నవారు. సూర్యుని దగ్గర నుంచి మనం వెళ్తూ ఇంకొక దగ్గరికి రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే, ఇంకొక దగ్గరికి రిఫ్లెక్ట్ కొట్టాలి అంటే మనం ఒక మిర్రర్ పెడతాం. ఆ కిరణాలు మిర్రర్లో పడిన తర్వాత ఈ మిర్రర్ నుంచి ఇంకొక దగ్గరికి పడతాయి, గోడకో లేకపోతే ఎక్కడో ఒకటి మనం పెట్టుకున్న ప్లేస్. యేసు ప్రభు నుంచి వెలుగు మనం పొందుకున్న వారిగా ఉంటే, ఈ లోకంలో ఎవరైతే దేవుని అనుసరిస్తారో, దేవుని మాటకు లోబడతారో, దేవుని వాక్యం ధ్యానిస్తారో, దేవుని పట్ల బ్రతికి జీవిస్తారో, వాళ్ళు వెలుగుగా ఈ లోకంలో ఉంటారు అని అన్నాడు.
మనం ఎట్లా వెలుగు ఉంటాం? యేసు ప్రభు వెలుగు కదా. మనము ఒక అద్దం లాంటి వారు. మన పైన ఆ యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంది. మనం వెలుగుగా ఉండాలంటే మన నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఎదుటి వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే మనం ఆ వెలుగుగా మనం ఉండాలని, ఆ వెలుగులో మనం జీవించాలని. అయితే ఆ విధంగా యోహాను గారు సిద్ధపరుస్తా ఉన్నారు. సర్వసంతానమా రండి, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ఆ విధంగా. అంతేకాదు యోహాను గారు ఇంకా ఏ విధంగా కూడా నడిపిస్తున్నారంటే, అలనాడు యేసు ప్రభు పుట్టినాడు కదా. పుట్టిన తర్వాత జ్ఞానులు ఎట్లా వచ్చినారు? చుక్క ఒక నక్షత్రం పట్టుకొని ఆ నక్షత్రపు వెలుగులో ఆ జ్ఞానులు ప్రయాణం చేస్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. ఎక్కడికి? నిజమైన వెలుగు దగ్గరికి వచ్చినారు. ఈ మార్గ మధ్యలో నడవడానికి ఏ వెలుగు సహాయపడింది? నక్షత్రం. ఇప్పుడు అట్లాగే ఈ లోకంలో బాప్తిసం ఇచ్చి యోహాను కూడా నిజమైన వెలుగు ఇక్కడ ఉంది, రండి. మీకు బోధ చేసే వాళ్ళు లేరు, మీకు ప్రభు గురించి వాళ్ళు చెప్పే వాళ్ళు లేరు, రండి, మారు మనసు పొందండి అని ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా ఆయన అద్భుతమైన సేవ. ఆయన ఎంత అంటే పౌరుషం గల వ్యక్తి, ఎవరిని కేర్ చేయలేదు. ఆయన రాజు అయితే ఏంటి, లోకంలో ఆయన దేనిని కేర్ చేయలేదు, దేనిని పట్టించుకోలేదు. ప్రభువుకే డెడికేట్ అయినాడు. ఎందుకంటే ప్రభువు పంపించినాడు, తండ్రి అయిన దేవుడు ఇక్కడికి పంపించినాడు కాబట్టి, ఆ పని కోసమే ఈయన వచ్చినాడు కాబట్టి, ఆ పని చేసేంత వరకు ఆయన లోకం వైపు చూడలేదు. ఒక శబ్దంగా, ఒక కూరగా, ఒక పౌరుషంగా, ఒక సువార్థికునిగా, ఒక సాక్షిగా ఆయన బ్రతుకు వరకి శిరఛేదనమా అయ్యేంత వరకు కూడా ఎవరికి భయపడదు. పౌరుషంగా బ్రతికినాడు. అనేక మందిని ఆయన వైపు తిప్పినాడు, అనేక హృదయాలు తిప్పినాడు. ఆయన బోధిస్తుంటే అనేక మంది, అరణ్యం ఇప్పుడు బయట ఎక్కడన్నా పెట్టి మన మాటలు చెప్పండి, ఎవరైనా వస్తారా? ఎవరు రారు, ఎవరు రారు. ఆయన కేక, ఆయన శబ్దము చెప్పి పెడతా వస్తుంటే ఆయన దగ్గరికి వస్తారు. అదే 7వ వచనం, 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు బాప్తిసం ఇచ్చి యోహాను. ఇది యోహాను అని ఉన్నది కాబట్టి మనందరికీ తెలిసిందే ఆయననే అని. మరొకసారి ఇక్కడ ఈ యోహాను పేరు బాప్తిసం ఇచ్చి యోహాను, ఆయన మనం ఇక్కడికి వచ్చింది. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగు గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఇప్పుడు నిజమైన వెలుగు, నిజమైన వెలుగు, నిజమైన వెలుగు అని మనం చూస్తున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన వెలుగును అని ప్రభు చెప్తున్నప్పుడు, అంటే ఇంకొక వెలుగు ఉందంటారా? ఉందంటారు కదా. అదే 2వ కొరింథీ 11:14లో, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు. దాని కింద, గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. సో ఇక్కడ వేషం వేసుకొని సాతాను కూడా తిరుగుతా ఉన్నాడు. సో ఇప్పుడు పెద్ద వెలుగు ఉందంటే అది హృదయంలో దేవుడు ఇచ్చిన వెలుగా, లేకపోతే బయట వెలిగే ఆరిపోయే వెలుగు అనేది మనం గ్రహించాలి. ఆయన వెలుగుగా మన మధ్యలోకి వచ్చినాడు, వెలుగుగా మన మధ్యలో ప్రకాశించినాడు. ఎవరైతే నమ్మి ఆయన యందు రక్షణ పొందినారో, ఆ వెలుగులో బ్రతుకుతున్నాడో, నువ్వు వెలుగుగా ఈ లోకంలో బ్రతుకుతావు, వెలుగుగా నువ్వు ఉంటావని దేవుడు చెప్పినట్టుగా ఇక్కడ మారువేషం వేసుకొని సాతాను కూడా ఈ వెలుగులో
తిరుగుతా ఉన్నది. ఏ వెలుగు అనేది మనం గ్రహించాలంటే దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించాలి. ఇక మనం తొందరగా ముగించేసుకుందాం. ఇక్కడ ఈ వెలుగు ఆ విధంగా చెప్తూ వస్తూ ఇప్పుడు యేసు ప్రభుని ఏ విధంగా ఈ యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేస్తున్నాడంటే ఈ ఒక్క మాట చెప్దాం. ఏ విధంగా అంటే 22వ వచనం 32వ వచనం, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు. ఇక్కడ ప్రభు తండ్రి అయిన దేవుడు యోహాన్ గారికి చెప్పిన మాటను యోహాన్ గారు మనకు వివరిస్తున్నాడు. ఏమని? నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలిచి ఉండుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుడి కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిని. యోహాన్ గారు ఆయన సాక్ష్య వెలుతురు గురించి చెప్తూ వస్తూ ఇక్కడ బాప్తిసము నీళ్ళలో ఇస్తున్నప్పుడు ఇక్కడ నేను కాదు, నాకంటే ముందుగా, నాకంటే వెనకాల అంటే వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతో మీ ఆత్మలో మీకు అందరికీ బాప్తిసం ఇస్తాడు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఈయనే ఆ దేవుడు అని పరిచయం చేసేంత వరకు యోహాన్ గారు. అప్పుడు యోహాన్ గారి దగ్గరికి యేసు ప్రభు వచ్చి బాప్తిసం తీసుకునేటప్పుడు ఆకాశం నుంచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నాను అని ప్రభు అక్కడ దేవుడు చెప్పిన తర్వాత ఒక పావురం వలె ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన మీకు దిగి వచ్చుట చూచి ఈయనే ఆయన ప్రియ కుమారుడు, ఇక ఈయన ద్వారానే మనకు మార్గం ఉంది అని బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు సమాజానికి పరిచయం చేసేంత వరకు ఎలుగెత్తి చెప్పినాడు, ఎలుగెత్తి ప్రకటించినాడు. ఆయన ఎన్నో మార్గాలు సరళం చేస్తూ అప్పుడు ఈయనే దేవుడని పరిచయం చేసిన తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పరిశుద్ధాత్మ వలనే ఈయన పరిశుద్ధాత్మ పొందుకున్నవాడని పరిచయం చేసిన తర్వాత యేసు క్రీస్తు అక్కడి నుండి ఆయన సువార్త, ఆయన అద్భుతములు, ఆయన సూచక క్రియలు మొదలు పెడతాడు. అనేక మంది నడిపిస్తాడు. అంతకంటే ముందు మనుషులందరూ తిరగడానికి కారణం ఎవరు అంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు అనే పని అయిపోయింది. ఈ యేసుక్రీస్తుకు మార్గం సరళం చేయడానికి, అందరూ ఇటువైపు తిరగడానికి, ఇటువైపు ఆలోచన చేయడానికి, ఈ వెలుగు గురించి తెలుసుకోవడానికి, వెలుగులో బ్రతకాలని ఆశ పుట్టడానికి కారణము బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు యేసు వైపు తిరిగితే యేసును చూసిన వెంబడే తన పాపాన్ని ఒప్పుకున్న వారు అనేక మంది ఉన్నారు. వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమైన వెలుగులో మన పాపములు అర్థంగా కనిపిస్తాయి. కాబట్టి ఎంబడి దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన యందు రక్షణ పొందిన వారు మనమందరం. ఆయనే ఈ యేసుక్రీస్తు. అక్కడ వరకు ఈ లోకంలో యోహాన్ గారు ఆయన పాత్ర యేసు ప్రభుని తీసుకొచ్చి ఆయన బాప్తిసం ఇచ్చేంత వరకు ఈయన పాత్రను మరీ ఎక్కువగా చూస్తాం. యేసుక్రీస్తు వచ్చినాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అనేకమని మనం చూస్తూ వచ్చినాం. చివరిగా ఒక మాట మాట్లాడుకుని ముగించుకుందాం. ఎక్కడ అంటే 17వ వచనం 1:17. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యము. కృప దేవుని యొక్క రక్షణ. ఆయన ఇప్పుడు మనం ఎవరు ఇవ్వలేదు, ఎక్కడ పొందుకోలేదు, ఎవరి వల్ల కానిది. ఆయన ద్వారా మనం పొందుకున్నామంటే అది ఒక కృప. ఆయన ద్వారానే ఉంది, యేసుక్రీస్తు ద్వారానే ఉంది ఆ కృప. ఆ కృపను మనం అందరం పొందుకున్న వారమై, ఆ రక్షణను పొందుకున్న వారమై, ఆయన ఇచ్చిన కృపను మనం పొందుకున్న వారమై ఆయన బిడ్డలుగా మనం ఉండడానికి ఆస్కారం ఇట్టి రీతిగా వచ్చినాడు. ఇదే 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. ఆయన ఇచ్చిన రక్షణ చేత పట్టుకొని ఆయన వెలుగులో మనం జీవించడాన్ని బట్టి అప్పుడు ఎప్పుడైతే విశ్వసించినామో ఆయన యొక్క పిల్లలుగా మనము ఉండడానికి మనకు అధికారం ఇచ్చినాడు. ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆయన ఎలాంటి విధమైన వెలుగులో ఆయన నడిపించినాడో, ఆయన వెలుగు మనకు ప్రకాశింపజేసినాడో ఆ వెలుగు మన పైన ప్రకాశింపబడుతుంది. మనము రిఫ్లెక్ట్ అయ్యి ఇతరులకు వెలుగుగా కనిపిస్తా వస్తాము. యేసు ప్రభు ఏ విధంగా ఈ యొక్క అధ్యాయంలో ఇక్కడ నుంచి మొదలు పెడతాడు. అనేక సూచక క్రియలు, ఏ విధంగా రక్షింపబడినాను,
నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఇంకా దేవుడు ఎంత ప్రేమించినాడు, ఈ వెలుగు గురించి ఇంకా తదుపరి అధ్యాయాలలో చాలా వివరంగా చెప్పుకుంటూ వస్తాడు. ఏ విధంగా శిష్యుడైన యోహాను గారు రాస్తూ వస్తాడు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసు ప్రభుని ఈ విధంగా పరిచయం చేస్తాడు. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే ఏ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి కూడా చాలా అద్భుతంగా వివరించు ఇంకా ఉన్నది చెప్పడానికి. ఆయన అంతలా చేసినాడు, కానీ నాకు తెలిసింది కొంతవరకే కాబట్టి నేను మీతో పంచుకోవడానికి దేవుడు ఈ కృపనిచ్చినాడు. లాస్ట్ ఒక వచనం చూపిస్తాను. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం. యోహాను గారు ఎట్లా రాసినారంటే యోహాను సువార్త లాస్ట్ అధ్యాయము లాస్ట్ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లా వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యోహాను శిష్యుడైన యోహాను గారు ఇదంతా రాస్తూ ఇంకా భూలోకమైన చాలదు అని నా మనసుకు తోచుచున్నది. ఆయన గురించి వివరించలేము. ఆయన చేసింది 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో చూసినాడు. ఆయన అక్కడి నుంచి చూసినాడు. ఇంకా వివరించడానికి భూలోకమే చాలదు. ఎంతో మంది దీని మీద ధ్యానించిన రాసిన గ్రంథాలు పుస్తకాలు ఎన్నో రాసినా చాలదు, సరిపోదు, ఇంకా రాస్తూనే ఉన్నారు. ఆ విధంగా యోహాను గారు వివరిస్తూ వస్తున్నాడు. ఇట్టి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఈ దేవుణ్ణి ఈ సరళం చేసి, ఈ మార్గం సరళం చేసి యేసు ప్రభును తీసుకొచ్చి మన మధ్యలో పెట్టి, ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఈ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఈయనే క్రీస్తు, ఈయనే మనం నడిపిస్తా ఉన్నాడు, ఈయననే మన ఆత్మీయ స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. ఈ వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం మనం ధ్యానించినప్పుడల్లా యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడని, యేసు ప్రభు మనల్ని దర్శిస్తున్నాడని, యేసు ప్రభును మనం బలపరుస్తున్నాడని మనం అందరం గుర్తిరిగి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఎంతగానో కృప చూపినట్లు మనం అందరము ఇంకను బలపడాలని కోరుకుంటున్నాను. అయితే 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెనన్న మాట దగ్గర, వాక్యం దగ్గర యేసుక్రీస్తును పెట్టుకుందాం. ఆది యందు క్రీస్తుండెను, క్రీస్తు దేవుని యొద్ద ఉండెను, క్రీస్తు దేవుడై ఉండెను. ఈయన క్రీస్తు, ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఇక్కడ క్రీస్తు శరీరధారిగా కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. ఆయన మార్గము సరళము మనకు చేస్తున్నాడు. యోహాను భూమి మీద సరళం చేసినాడు యేసు ప్రభుకి, ఆయన వైపు తిప్పడానికి, ఆయన రావడానికి. ఎలాంటి ఈ చీకటిలో ఉన్నారో వాళ్ళందరినీ యేసు ప్రభు తిప్పినాడు బాప్తిసం ఇచ్చి యోహాను. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నా మార్గము పరలోకానికి మీకు సరళం చేస్తున్నాను, నా మార్గంలో మీరు అందరూ నడవండి, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ సత్యమైన నిత్యమైన వెలుగులో మనం అందరం జీవించాలని ఇటు రీతిగా దేవుడు మనందరినీ భద్రపరిచి కాపాడి ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో బలపరచాలని కోరుకుంటే చిన్న మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.